హాయ్ అండి. ఒక బాండీ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయండి. తాలింపు దినుసులు వేసి తర్వాత 3 ఎండుమిర్చి తీసుకొని ఇరిపి అందులో వేయండి. వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 4 కరివేపాకు రెబ్బలు వేయండి. ఇప్పుడు మొత్తం అంతా గరిటెతో మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయని వేపుతూ పింక్ షేడ్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు అందులో వేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు వేయండి. ఇప్పుడు మొత్తం అంతా గరిటెతో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయ్యాక బంగాళదుంపని మూత తీసి బంగాళదుంపల కర్రీని అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టండి. వీడియోలో చూపించలేదు. మళ్ళీ తర్వాత మూత తీసి ఈసారి ఏం చేస్తారంటే బంగాళదుంప ఉడికిందో లేదో గరిటెతో ఘాటు పెట్టి చూడండి. తర్వాత తగినంత కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. తర్వాత కర్రీని మళ్ళొక్కసారి తీసి కలపండి అటు ఇటు. కలిపిన తర్వాత ఈసారి లైట్గా మాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే కర్రీ కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.